హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో చివరి టాపిక్. నేను ఆడి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఎక్కువ సమ్స్ 2 మార్క్స్ సమ్స్ వచ్చేవి టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ ఎక్కువగా చేసుకోవాల్సింది కాంప్లెక్స్ నెంబర్స్, తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ సమ్స్ వస్తాయి. ఈ రోజు క్లాస్తో కంప్లీట్గా 2 మార్క్స్ సమ్స్ అన్ని మోడల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మోడల్కి 1-2 సమ్స్ చొప్పున పోలార్ ఫామ్లో ఉన్న 5 సమ్స్ కూడా చెప్పాను. జాగ్రత్తగా చూడండి. ఇక లాస్ట్ గా ఫైనల్ గా ఈ పార్ట్ లో కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ కంప్లీట్ గా కవర్ అవుతుందండి. సరే ఒకసారి చూద్దాం. సమ్ లోకి వెళ్తే షో దట్ z1 is equal to 2 plus 11 by 25 11i by 25 కామా z2 equal to minus 2 plus i by 1 minus 2i whole square are conjugate to each other. ఒకసారి స్టార్టింగ్ లో చెప్పాను కాంజుగేట్. ఏ ప్లస్ ఐబికి కాంజుగేట్ ఏంటి అంటే ఏ మైనస్ ఐబి. ఇక్కడ ఈ Z1 యొక్క కాంజుగేట్ Z2 అని కానీ Z2 యొక్క కాంజుగేట్ Z1 అని కానీ ప్రూవ్ చేయమన్నారు. అంటే ఫస్ట్ నేను ఇది తీసుకుంటా, ఇది చక్కగా ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉంది. సో ఈ Z2 తీసుకుని ఇది ఏ ప్లస్ ఐబి ఫామ్ లో లేదు కాబట్టి దీన్ని ఆ ఫామ్ లో తీసుకొచ్చి అప్పుడు కాంజుగేట్ రాస్తే Z2 వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. సరే చూడము ఒకసారి. గివెన్ Z1 equal to 2 plus 11i by 25. Next. And Z2 equal to minus 2 plus i by 1 minus 2i whole square. ఇప్పుడు ఏ ప్లస్ ఐబి ఫామ్ లో లేదు కాబట్టి నేను డినామినేటర్ లో కూడా అయ్యింది. దీన్ని సింప్లిఫై చేసి ఏ ప్లస్ ఐబి ఫామ్ లో తెచ్చుకుంటా. ఆటోమేటిక్గా దాన్ని కాంజుగేట్ వేస్తాను. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ వేస్తా. వెంటనే Z1 వస్తుంది. సో దేర్ ఫోర్ Z2 కామా Z1 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అని ప్రూవ్ చేస్తాను. సరే, దట్ ఈస్ ఈక్వల్ టు minus 2 plus i by a minus b whole square. a అంటే 1, b అంటే 2i. a minus b whole square. a square plus b square అంటే 2i whole square అంటే 4i square minus 2ab. 2 1s are 2, 2 2s are 4. కాబట్టి ఏమొస్తుందండి minus 4i. that is equal to minus 2 plus i by 1 square అంటే 1. i square value minus 1. 4 into minus 1 minus 4 minus 4i. minus 2 plus i by minus 3 minus 4i. డినామినేటర్ లో i ఉంటే రేషనలైజ్ చేయాలని అంతకు ముందు మనం చెప్పాం కాబట్టి ఇప్పుడు రేషనలైజ్ చేస్తున్నాం. చూడండి, దట్ ఈస్ ఈక్వల్ ఇంటూ minus 3 minus 4i ఉంది. మైనస్ ఉంది కూడా మధ్యలో ప్లస్ తో మల్టిప్లై డివైడ్ చేస్తాం. అంటే minus 3 plus 4i by minus 3 plus 4i రేషనలైజ్ చేసాం అంటే మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. సో దట్ ఇంప్లైస్ Z2 is equal to, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేద్దామండి. ఫస్ట్ minus 2 తో రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 4s are 8i. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ i 3i. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 1s are 4, i into i square 4i square by a minus b into a plus b. a ప్లేస్ లో minus 3 ఉంది, b ప్లేస్ లో 4i ఉంది. a minus b into a plus b, a square minus b square. సో a square అంటే minus 3 whole square minus b square అంటే 4i whole square. కాబట్టి 6 రెండు మైనస్ యాడ్ చేయాలి అంటే మైనస్ 11i. i స్క్వేర్ వాల్యూ మైనస్ 1. 4 ఇంటూ మైనస్ 1 minus 4 by minus 3 whole square plus 9 minus 4 square అంటే 16 into i square. 6 minus 4 2 minus 11i by 9. i square value minus 1 minus into minus plus 16 2 minus 11i by 25. ఇది కేవలం Z2 ను తీసుకుని సింప్లిఫై చేస్తే వచ్చింది. ఇప్పుడు చూడండి, a మైనస్ ఐబి ఫామ్ లో ఉంది. కాంజుగేట్ ఏమవుతుంది? a ప్లస్ ఐబి.
therefore కాంజుగేట్ ఆఫ్ Z2 is equal to మైనస్ ఉన్న చోటన ప్లస్ పెట్టాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, కాంజుగేట్. కాబట్టి 2 ప్లస్ 11i/25. కానీ 2 ప్లస్ 11i/25 అంటే ఎంత ఇచ్చారు మన క్వశ్చన్ లో? Z1. అంటే కాంజుగేట్ ఆఫ్ Z2 ఈక్వల్ ఏమొచ్చిందండి? Z1. therefore Z1, Z2 are conjugate to each other. Conjugate to each other. If root 3 plus a whole power 100 equal to 2 power 99 into a plus ib, show that a square plus b square equal to 4. మార్చ్ 2019, మార్చ్ 2016 లో అడిగారండి. సరే, ఎప్పుడైనా సరే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ఐబి ఇచ్చి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అడిగితే ఆర్ కట్టాలండి. ఆర్ అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అడిగితే మనం అది కూడా ఆరే కట్టాలి. అప్పుడు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. కావాల్సిన టర్మ్ స్క్వేర్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ ఐబి ఇచ్చారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అడిగారు. అంటే ఆర్ అంటే అర్థం ఏంటి? మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే చూడండి జాగ్రత్తగా, ఆ ఐడియా మనకు వచ్చినప్పుడు నువ్వు ఏ సమానం చేయగలుగుతాం. సరే, గివెన్ రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 99 ఇంటూ ఏ ప్లస్ ఐబి. బోత్ సైడ్ మాడ్యులస్ అప్లై చేస్తున్నాం. ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ 100 2 పవర్ 99 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఫార్ములా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి, ఏ ప్లస్ ఐబి, ఏ అంటే రూట్ 3, బి అంటే 1. మాడ్యులస్ మీనింగ్ ఏంటండి? రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. హోల్ పవర్ ఎంత ఉందండి? 100 is equal to 2 పవర్ 99 ఇంటూ రూట్ ఓవర్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంప్లైస్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 ప్లస్ 1 హోల్ పవర్ 100 is equal to 2 పవర్ 99 into root of a square plus b square. Root 3 plus 1 root 4. Root 4 value ఎంతండి? 2 పవర్ 100. ఇది root 4. Root 4 value 2. పవర్ లో ఎంత ఉంది? 100 is equal to 2 పవర్ 99 into root of a square plus b square. 2 పవర్ 99 ఇక్కడ డివైడ్ చేసి వస్తే, సో 2 పవర్ 100 by 2 పవర్ 99 equal to root of a square plus b square. a power m by a power n. a power m minus n. 2 power 100 by 2 power 99. 2 power 100 minus 99 అంటే 1. 2 power 1 is equal to root of a square plus b square. Squaring on both sides. 2 square అంటే 4 is equal to, స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, a square plus b square. అంటే a square plus b square equal to 4. మనల్ని అదే ప్రూవ్ చేయమన్నారండి. కాబట్టి ఇందులో ప్రతి సమ్ జాగ్రత్తగా చేయండి. నేను చెప్పేవి చాలా సెలెక్ట్ చేసి చెప్తున్నాను, మీకు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ టెక్స్ట్ బుక్ మీరు తీస్తే మీకు అర్థమవుతుంది కాంప్లెక్స్ నెంబర్స్ లో 2 మార్క్స్ సమ్స్ ఎన్ని ఉన్నాయనేది. కాబట్టి అందరూ కూడా నేను చెప్పిన ప్రతి మోడల్ కవర్ అయ్యే విధంగా చూసుకోండి. నెంబర్స్ మారచ్చు తప్ప మోడల్స్ అన్ని ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి. If 1 minus I, 2 minus I, 3 minus I and so on, 1 minus ni is equal to x minus iy, then prove that 2 into 5 into 10 and so on, 1 plus n square equal x square plus y square. ఇంత ముందు సమ్లో చెప్పాను, a plus ib ఉండి a square plus b square ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మాడ్యులస్ అప్లై చేయాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ మొత్తానికి మాడ్యులస్ అప్లై చేసుకుంటే వెళ్దాం ప్రతి టర్మ్ కి కూడా. Given 1 minus I, 2 minus I, 3 minus I and so on, 1 minus ni is equal to x minus iy. మాడ్యులస్ అప్లై చేస్తున్నాం. ప్రతిదానికి మాడ్యులస్ తీసుకుంటే మాడ్యులస్ ఆఫ్ 1 minus I, మాడ్యులస్ ఆఫ్ 2 minus I,
modulus of 3 minus I and so on, modulus of 1 minus ni is equal to modulus of x minus iy. Modulus of x plus iy అయితే root over x square plus y square. అదే x minus iy అయితే root over x square plus minus y whole square. కాబట్టి దీనికి ఏమొస్తుందండి, root of 1 square plus minus 1 whole square. a అంటే 1, b అంటే minus 1. root of 2 square plus minus 1 whole square. 3 square plus minus 1 whole square. root of 1 square plus minus n whole square. b అంటే n ఇక్కడ is equal to root of x square plus minus y whole square. root of 1 plus 1 minus 1 whole square plus 1. 1 plus 1 2. root of 4 plus 1 2 square అంటే 4 minus 1 whole square అంటే 1. 4 plus 1 5. 9 plus 1 10. 3 square into 9. 1 square into minus 1 whole square into 1. 9 plus 1 10. And so on. Root of 1 plus minus n whole square into n square. Root of x square plus minus y whole square into y square. నీకు కావాల్సిన రూట్ లేవు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. root 2 whole square 2. root 5 whole square 5. root 10 whole square 10. root of 1 plus n square whole square. So square root to cancel 1 plus n square. root of x square plus y square whole square. Square root to cancel x square plus y square. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఇది 2 మార్క్స్ కడతా. సరే నెక్స్ట్ సమ్ చూడండి. ఇది మే 2015 టీఎస్ లో అడిగారండి. ఇఫ్ a plus ib whole square equal to x plus iy, find x square plus y square. మళ్ళీ సేమ్ ఏం చేయాలి, మాడ్యులస్ అప్లై చేయాలి. సరే గివెన్ a plus ib whole square equal to x plus iy. మాడ్యులస్ అప్లై చేస్తే మాడ్యులస్ ఆఫ్ a plus ib whole square. modulus of x plus iy. modulus of a plus ib అంటే root over a square plus b square. మొత్తానికి whole square. ఇక్కడ root over x square plus y square. modulus of x plus iy అంటే root of x square plus y square. ఇక్కడ square root r square ఉంది కాబట్టి square root cancel. a square plus b square equal to root of x square plus y square. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే రూట్ ఉండకూడదు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇది ఇటుపక్క రాసిన ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. నేను చెప్పే ప్రతి సమ్ము కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకుంటే గ్యారంటీగా ఏదో ఒక ఇయర్ లో ఉన్న సమ్మేనండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సమ్స్ చెప్తున్నాను. మోడల్స్ అన్ని కవర్ అయ్యే విధంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మోడల్ సమ్ తీసుకుని అందులో ఒక 6 లెక్కలు ఉంటే అందులో 6 లెక్కలు ప్రీవియస్ ఇయర్ పేపర్ లో అడుగుతున్న లెక్కలు మాత్రమే మీకు జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మోడల్లో ఈ నెంబర్ ఏదైనా మార్చొచ్చు కానీ మీరు యాస్టీస్ గా ఇదే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇంపార్టెంట్ సమ్స్ మాత్రమే అన్ని మోడల్లో కవర్ విధంగా చెప్తున్నాను. జాగ్రత్తగా ప్రాక్టీస్ చూడండి. ఇది బాగా ఇంపార్టెంట్ సమ్. ఆర్ z1 బార్ అండ్ ఆర్ z2 ఆర్ π/5 అండ్ π/3 అని ఇచ్చారు రెస్పెక్టివ్లీ. ఫైండ్ ఆర్ z1 ప్లస్ ఆర్ z2. ఫస్ట్ అసలు z అనేది ఎలా ఉంటుంది, x ప్లస్ iy. దీనికి ఆర్ కి ఏమవుతుంది, ఆర్ z అంటే థీటా. ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ y/x. మరి z బార్ ఎలా ఉంటుంది, x మైనస్ iy. zx ప్లస్ iy z బార్ కాంజుగేట్ x మైనస్ iy. ఆర్ z బార్ అంటే థీటా. tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ y/x. మైనస్ బయటకు వస్తే మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x. అంటే z యొక్క ఆర్గు
tan ఇన్వర్స్ ఆఫ్ y బై x అయితే z బార్ యొక్క ఆర్గు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. సరే కాసేపు వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్ z యొక్క ఆర్గు పై బై 3 అని అనుకోండి. z కి z బార్ కి ఏమవుతుంది ఇదే విధంగా మైనస్ పై బై 3 అవుతుంది. అంటే z బార్ కి మైనస్ ఉంటే z కి ప్లస్, z బార్ కి ప్లస్ ఉంటే z కి మైనస్ అలా తీసుకోవాలి. సరే ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది చూడండి, మార్చ్ 18, 17, 16, మే 16 లో అడిగారు. సరే గివెన్ ఆర్గ్ z1 బార్ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, పై బై 5. మనకు కావాల్సింది ఏంటి, ఆర్గ్ z1, ఈ రెండు కావాలి. సో ఇంప్లైస్ ఆర్గ్ z1 ఇజ్ ఈక్వల్ టు, ఇది ప్లస్ కాబట్టి ఏమవుతుంది, మైనస్ పై బై 5. నెక్స్ట్ ఆర్గ్ z2 ఈక్వల్ ఎంత ఇచ్చారండి, పై బై 3. సో అదే మనం మార్చక్కర్లేదు. ఆర్గ్ z2 ఈక్వల్ టు పై బై 3. మనకి రెండు వాల్యూస్ అవసరం. సరే ఇప్పుడు ఫైండ్ ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2. సో ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2 ఇజ్ ఈక్వల్ టు ఆర్గ్ z1 మైనస్ పై బై 5 ప్లస్ ఆర్గ్ z2 పై బై 3. ఎల్సిఎం 5 కి 3 కి 15. 5 టేబుల్ 15 లో 3 టైమ్స్ క్యాన్సిల్. 3 ఇంటూ మైనస్ పై మైనస్ 3 పై. 3 టేబుల్ 15 లో 5 టైమ్స్. 5 ఇంటూ పై 5 పై. సో 5 పై మైనస్ 3 పై 2 పై బై 15. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 2 పై బై 15. నెక్స్ట్ సమ్ చూడండి. ఫైండ్ the least positive integer n satisfying 1 plus I by 1 minus I whole power n is equal to 1. ముందు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 1 plus I by 1 minus I, దీన్ని కాంప్లెక్స్ నెంబర్ రూపంలో అంటే a plus IB ఫామ్ లోకి మారుస్తున్నాను. అంటే ఏం చేయాలి, డినామినేటర్ అయి ఉంటే రేషనలైజ్ చేయాలి. కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తో రేషనలైజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి, 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 1 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్, పైన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఐ స్క్వేర్ ప్లస్ 2ab 2i by 1 స్క్వేర్ అంటే 1, ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1, మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1. ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1. కాబట్టి 1 ఇది ఏమవుతుందండి, ప్లస్ 1. సరే 1 ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 ప్లస్ 2i by 1 ప్లస్ 1 2, దట్ ఈస్ ఈక్వల్ టు 2i by 2, 2 క్యాన్సిల్ i. అంటే 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ని ఏమి రాయొచ్చండి, ఐ అని రాసుకోవచ్చు. సరే ఇప్పుడు గివెన్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ హోల్ పవర్ n ఇస్ ఈక్వల్ టు 1 అన్నారు. 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఎంతండి, ఐ పవర్ n ఇస్ ఈక్వల్ టు 1. 1 ని మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 1 ని మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంప్లైస్ ఐ పవర్ n ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 వాల్యూ అని చెప్పాను, ఐ స్క్వేర్. సో మైనస్ 1 ని ఐ స్క్వేర్ అని రాయొచ్చు. హోల్ స్క్వేర్ ఇంప్లైస్ I power n is equal to I power 4. So therefore n is equal to 4. So ఇది కూడా ఇంపార్టెంట్ సమ్మే. చూడండి, if x plus iy equal to cis alpha into cis beta అంటే cos alpha plus I sin alpha into cos beta plus I sin beta, find the value of x square plus y square. సరే ఫస్ట్ given x plus iy is equal to cis alpha అంటే cos alpha plus I sin alpha into cis beta అంటే cos beta plus I sin beta implies x plus iy equal to multiply చేద్దాం, cos alpha cos beta దీంతో ఇది ప్లస్ I into cos alpha sin beta ప్లస్ I into sin alpha cos beta plus I square into sin alpha sin beta
That implies x plus iy equal to ఈ cos alpha cos beta ఇది ఒక బ్రాకెట్ లో పెట్టుకుంటా. అప్పుడు ఏమవుతుంది? cos alpha cos beta i స్క్వేర్ వాల్యూ -1 మైనస్ sin alpha sin beta ప్లస్ ఈ రెండు టర్మ్స్ లో కూడా i కామన్ తీస్తున్నానండి. i కామన్ తీస్తే sin alpha cos beta ప్లస్ cos alpha sin beta. sin alpha cos beta ప్లస్ cos alpha sin beta. x plus iy equal to cos a cos b minus sin a sin b cos of a plus b. ఇక్కడ a ప్లేస్ లో ఆల్ఫా b ప్లేస్ లో బీటా అంటే cos of ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ i ఇంటూ sin a cos b ప్లస్ cos a sin b sin of a ప్లస్ b. a అంటే ఆల్ఫా b అంటే బీటా sin of ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు మనకు కావాల్సిన x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మాడ్యులస్ అప్లై చేస్తున్నాం. implies modulus of x plus iy equal to ఇది కూడా ఏమొస్తుందండి? modulus of cos of alpha plus beta plus i into sin of alpha plus beta implies modulus of x plus iy అంటే root over x square plus y square. ఇది root of cos square alpha plus beta plus sin square alpha plus beta squaring on both sides అంటే రూట్లు పోతాయి అంటే x square plus y square equal to cos square of alpha plus beta plus sin square of alpha plus beta. Cos square theta plus sin square value 1, so that implies x square plus y square equal to 1. సో కావాల్సిన ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎంత అంటే 1. నెక్స్ట్ సమ్ చూడండి. ఫైండ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. ఇది a ప్లస్ ib లో ఫార్ములా మార్చాలి, దీన్ని కూడా a ప్లస్ ib ఫార్ములా మార్చాలి. ఇది మార్చ్ 2017 లో అడిగారు, ఇది మార్చ్ 2020 లో అడిగారు. సరే చూద్దాం ఒకసారి. z ఈక్వల్ టు 1 ప్లస్ 2i హోల్ క్యూబ్ a ప్లస్ b హోల్ క్యూబ్. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ b క్యూబ్ plus 3a square b plus 3a b square. So z equal to a cube అంటే 1 cube plus b cube అంటే 2i whole cube అంటే 2 cube into i cube plus 3a square b ఫార్ములా కొంచెం చూడండి. a అంటే 1 b అంటే 2i 3a square b అంటే 2i plus 3a b square 3 into 1 into 2i whole square అంటే 4i square. z cube equal 1 cube అంటే 1 i cube value i square into i అంటే minus i into 2 cube and 2 2s are 4 4 2s are 8 plus 3 2s are 6i 4 3s are 12 i square value -1 అంటే 1 8i minus 6i minus 2i minus 12 z equal to -11 plus i into -2. This is in the form of a plus ib. a is equal to -11, b is equal to -2. సో ఇదే మనకు కావాల్సిన a plus b ఫార్మ్. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇందులోనే సెకండ్ బిట్ ఉంది చూడండి. 2020 లో అడిగారు. let z equal to 2 minus 3i into 3 plus 4i మల్టిప్లై చేయండి. 2 3s are 6 2 4s are 8 పక్కన i ఉంది. ఇప్పుడు దీంతో minus 3 3s are 9i minus 4 3s are 12i square 6 minus i square -1 minus into minus plus 12. So 18 minus i, then 18 plus i into -1. This is in the form of a plus ib. a is equal to 18, b is equal to -1. ఇంకా ఈ చాప్టర్ లో లాస్ట్ ఒక సమ్ ఉంది, దాంతో మనకి కంప్లీట్ గా ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఈయన వచ్చిన అనుకోవద్దు, ఎందుకంటే ఇందులో యాక్చువల్ గా 40 నుంచి 50 పైనే ఉంటాయి తప్ప తక్కువ అయితే లేవు.
మన టోటల్ ఈ చాప్టర్ లో సమ్స్. దాని నుంచి మనం కంప్లీట్ గా 20 సమ్స్ 20 సమ్స్ ఫిల్టర్ చేసి చెప్పాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్ లో వచ్చినాయి. ప్రతి సమ్ కూడా ఏదో ఒక సంవత్సరం అడుగుతూనే ఉన్నారండి. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బిట్ represents the complex number 2 plus 3i in argon plane. ఇది 2015 టీఎస్ లో అడిగారు. చూడండి చాలా ఈజీ ఇది. z ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి 2 ప్లస్ 3i. ఇది మనం ఆర్గాన్ ప్లేన్ లో 2 ప్లస్ 3i అంటే ఎలా తీసుకున్నాం 2,3 గా రాస్తామండి. therefore in argon plane 2 plus 3i is represented by 2,3. a ప్లస్ ఐబి ఆర్డర్ పై లో రాయొచ్చు అని చెప్పాం. a, b. సో 2 ప్లస్ 3i ని 2,3 గా రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ బిట్ z నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. లెట్ z ఈక్వల్ ఏం తీసుకుందాం x ప్లస్ iy. సరే ఆర్ z బార్ దట్ ఎంప్లైస్ z బార్ ఇస్ ఈక్వల్ టు x మైనస్ iy. rz అంటే theta that is equal to tan inverse of y by x. rz bar theta equal to tan inverse of minus y by x. Minus బయటకు వస్తే minus tan inverse of y by x. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది rz plus rz bar is equal to tan inverse of y by x minus tan inverse of y by x. ఈ రెండు క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. హై స్టూడెంట్స్, టోటల్ గా మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ నుంచి 22 మార్క్స్ సమ్స్ వచ్చినాయి. యాక్చువల్గా 40-50 పైనే ఉంటాయని చెప్పాను. టెక్స్ట్ బుక్ మొత్తం మీద చూసుకుంటే మనం 4 ఎక్సైజ్ కంప్లీట్ చూసుకుంటే, కానీ ఇప్పుడు నేను 20 సమ్స్ చెప్పాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్ లో ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఈ 20 సమ్స్ నేను తయారు చేసి చెప్పాను. ఇందులో పోలార్ ఫామ్ కూడా బాగా చేయండి ఖచ్చితంగా. మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ ఆర్ పోలార్ ఫామ్ కానీ లేదు మాడ్యులస్ మీద సమ్స్ కానీ గ్యారంటీగా ఒక సమ్ అయితే ఇస్తారు. మనం అట్లీస్ట్ మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అన్న ఫార్ములా రాస్తే ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని అలా ప్రజెంట్ చేయగలిగితే మినిమం 1 మార్క్ వస్తుంది. 2 మార్క్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి ఎవరో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 2 మార్క్స్ సమ్స్ మనకు 20 మార్క్స్ తెచ్చుకుంటేనే 75 వస్తుంది. 2 మార్క్స్ మనం అటెంప్ట్ చేయకపోతే మనం ఎంత రాసినా సరే ఏపీ అయినా టీఎస్ అయినా కూడా 55 మార్క్సే వస్తాయి. ఎందుకని 4 మార్క్స్ 20 మార్క్స్, 7 మార్క్స్ 35 మార్క్స్, మన చాయిస్ అన్ని కలిపి రాసుకున్న 55 మార్క్సే వస్తాయి. ఈ 2 మార్క్స్ సమ్స్ కూడా అట్లీస్ట్ అటెంప్ట్ చేయగలిగితే 20 నుండి 10 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ప్రతి సమ్ రిలేటివ్ గా ఉన్న ఫార్ములా రాయగలిగితే మినిమం 1 మార్క్ పడుతుంది. సో 2 మార్క్స్ సమ్ లో మార్క్ తెచ్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి 2 మార్క్స్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. అంటే మనకి పబ్లిక్ లో క్వశ్చన్ నెంబర్ 1 and 2 కంప్లీట్ అయింది. రేపు నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. అది పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఎందుకంటే అందులో కూడా కాస్త ఎక్కువ సమ్స్ ఉంటాయి. దాని నుంచి 2 సమ్స్ వస్తాయి. కాబట్టి నెక్స్ట్ రేపు పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.